ప్రియ సహోదరి సహోదరుడు, దేవునికి లేఖనం చదివిస్తూ ఉంది. 37వ కీర్తన 1వ వచనంలో చూసినట్లయితే, చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడకము, దుష్కార్యం చేయవారిని చూసి మత్సరపడకము. హల్లెలూయా, దేవునికే స్తోత్రం. ఎవరిని చూసి మనము వ్యసనపడకూడదు? చెడ్డవారిని చూసి వ్యసనపడకూడదు, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సరపడకూడదు. ఎందుకంటే తీర్పు తీర్చేవాడు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, తీర్పు తీర్చడానికి దేవుడు ఉన్నాడు. మనకి తీర్పు తీర్చడానికి అర్హత లేదు. ఎందుకంటే మనందరం కూడా ఒకప్పుడు పాపులమే, దేవునికి మాట అతిక్రమించి ఉన్నాము. దేవుని మాట వినకున్నా ఆయన మాటకి ఆయన ఆజ్ఞగా అతిక్రమించి ఉన్నాం. కాబట్టి మనందరం కూడా పాపులమే. ఒకరికొకరు తీర్పు తెచ్చడానికి అవకాశం లేదు, ఒకరికొకరు చేసి చూపించడానికి వీలు లేదు. హల్లెలూయా, అందరినీ దేవుడే చూస్తూ ఉన్నాడు. ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన న్యాయమూర్తి, ఆయన తీర్పు తీర్చేవాడు. తీర్పు పరలోకంలో ఉంది. హల్లెలూయా, మరి అందుకే యేసుప్రభు ఒక మాట చెప్తే, నేను రక్షించడానికి వచ్చాను కానీ తీర్పు తెచ్చడానికి రాలేదు. హల్లెలూయా, తీర్పు పరలోకంలో ఉంది. అక్కడ తీర్పు తీర్చబడుతుంది. నువ్వు చేసినటువంటి క్రియలకి అక్కడ తీర్పు తీర్చబడుతుంది. హల్లెలూయా, దేవునికే స్తోత్రం. చెడ్డవారిని చూసి నువ్వు వ్యసనపడకము, దుష్కార్యము చేయవారిని చూసి నువ్వు మత్సరపడకు. అన్ని దేవుడే చూసుకుంటాడు. దేవుడికి అప్పగించాలి. దేవుడే అన్ని చూస్తాడు. కాబట్టి ఆయన న్యాయం పడి తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా, దేవునికే స్తోత్రం. మనం మళ్ళీ నేర్చుకున్నది ఒకటే. మనం ఏం నేర్చుకున్నాం చూడండి. మొదటి కీర్తన మొదటి చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవక, దుష్టుల మార్గంలో నడవక, పాపుల మార్గంలో నిలవకూడదు. అపహాస్యులు కూర్చుని చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు, దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికే స్తోత్రం. ప్రియుల, దేవునికి నామం బట్టి మరి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. హల్లెలూయా, మరి మనం ఇందాక 30వ కీర్తన మాట చదువుకున్నాం. భక్తిహీనులు అప్పు చేస్తాడు కానీ అప్పు తీర్చరు. అప్పు చేస్తారు కానీ అప్పు తీర్చరు. వాళ్ళు ఎవరు? భక్తిహీనులు అంటే భక్తి లేనటువంటి వాళ్ళు, దేవునికి భయము లేనటువంటి వారు, దేవుని మాట వినటువంటి వాళ్ళు. హల్లెలూయా, కనుక ఏంటంటే దేవునికి లేఖనం చెల్లిస్తుంది. ప్రియులారా, మనం నేర్చుకునేది దేవుని యొక్క వాక్యానుసారంగా నీతిగా న్యాయంగా మనం జీవించాలి. దుష్టులు ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో నిలువక, అపహాస్యులు కూర్చున్న చోటన కూర్చోకూడదు. హల్లెలూయా, పని పట్టినది నలుగురు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక ప్రార్థన చేయడానికి పిల్లరు రారు, ప్రార్థనకి రారు, ప్రార్థన చేసుకుని మమ్మల్ని చెప్పిన వినరు. ఎక్కడ నువ్వే దేవుడు నమ్ముకున్నవే ఏంటి? ఏలం చేస్తారు. చేసిన కూడా చేయనివ్వరు. హల్లెలూయా, వీళ్ళు ఎటువంటి వారు తెలిసిన మత్తయి సువార్త చూడండి 23:15. మత్తయి సువార్త 23:15 వస్తుంది. దేవుని మాట చెప్పిన వాడైతే మగమాటము ఉండకుండా, నిర్మగటము లేకుండా యథార్థంగా డైరెక్ట్గా చెప్పాలి. మంచి చెప్పినప్పుడు. హల్లెలూయా, ఎందుకంటే యజమానులు నశించిపోయినప్పుడు
వాళ్ళు పాడే పద్ధతి మనం చూస్తూ ఉండగలమా హల్లెలూయా. కొన్ని బయట వాళ్ళు మాకేంత అన్నారు అనుకోండి, మేము మన పిల్లలు దారి తప్పిపోయి చెడు పద్ధతి మనము చూస్తూ ఊరుకుంటామా? ఏది చెప్తాం చెప్పండి? వాళ్ళకి తప్పని చెప్తాం లేదా? నువ్వు ఈ మార్గంలో నడుచుకోవాలా, ఆ మార్గంలో వెళ్ళకూడదు అని మనం చెప్పమా? అలా చెప్పిన వాడు ఏదైతే దేవుని దగ్గర భయభక్తులకు వెళ్ళినటువంటి వ్యక్తి. హల్లెలూయా. యథార్థంగా చెప్పినవాడు ఏంటంటే ఈ లోకానికి విరోధం. దేవుని మాట ఉన్నది ఉన్నట్టు చెప్తే వారి మీద పుట్టుడు చదువుకుంటాడు. ఆ చదువుకున్న వాళ్ళకి చాలా ప్రమాదకరమైన శాపం ఉందని వాళ్ళకి తెలిసినప్పుడు కూడా అన్వయిస్తుంటారు. కానీ ఏంటి మళ్ళీ మర్చిపోయి మళ్ళీ అలాగే ప్రవర్తిస్తుంటారు. ఎప్పుడు దేవుడి చెందుకు వెళ్ళే వాళ్ళకి ఆటంకపరిచినట్లయితే వాళ్ళకి శాపం ఉంది. దేవుడు వారిని చెప్పిస్తాడు, వారిని అభివృద్ధి చెందనివ్వడు, వారిని ఆస్వాదించడు. వాళ్ళకి ఎటువంటి సుఖ సౌఖ్యాలు ఉండవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక దుష్టులు ఆలోచించక పాపల మార్గంలో నిలువుగా అపహాస్యులు కూర్చుని చోటున కూర్చుంటే యెహోవా ధర్మశాస్త్రం అంటే ఏంటి? నువ్వు పని చేసినప్పుడు పని చేసుకోవాలా, పని లేనప్పుడు నీ ఇంట్లోనే మోకరించి ప్రార్థన చేసుకోవాలి. నేను నీకు చదువున్నట్లయితే బైబిల్ తీసి వాక్యం చదవాలి. హల్లెలూయా. ధర్మశాస్త్రం అంటే అది. బైబిల్ చదివి నువ్వు దాని అందరూ ఆనందించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవరాత్రులు దాని ఆనందించేవాడు ధన్యుడు. ధన్యుడు అనగా దీవించబడిన వారు, ధన్యులు అనగా దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు. హల్లెలూయా. వాళ్ళు ఎటువంటి చూడండి, దేవుడు ఎటువంటి ఆశీర్వాదం ఉందో. అతడు నీటి కాలువలు యారున నాటబడింది, ఆకు వాడక తన కాలం మందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని మాట విని దేవుని మాట ప్రకారం నడుచుకున్నట్లయితే, నువ్వు నీతి న్యాయం నడుచుకున్నట్లయితే, దేవుని వాక్యాన్ని జీవించినట్లయితే దేవుడు నిన్ను ఇంతగా ఆశీర్వదిస్తాడు. నీటి కాలువ వారు నాటబడి చెట్టు ఎలా ఉంటుంది చెప్పండి? ఎప్పుడు ఎంత యాస వచ్చినా, ఎంత ఎండ ఎక్కినా దానికి ఎటువంటి నష్టం ఉండదు. ఎప్పుడు నిగనిగలాడుతుంది, పచ్చగా ఉండి పచ్చగా చిగురు పొడిచి తన కాలం ముందు పువ్వులు పోసి కాయలు కాసి ఫలిస్తుంది. హల్లెలూయా. నీవు కూడా దేవుని మాట విని దేవుని మాట నడుచుకున్నట్లయితే, దేవునికి వాక్యానుసారం జీవించినట్లయితే నీవు దీవించబడతావు. కాలువల పక్కన నాటబడిన చెట్టు ఎలా ఉంటుందో నువ్వు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటావు. నీకు ఎటువంటి మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. మన కొండ పాడుతూ ఉంటుంది. సింహం పిల్లలు ఆకలి కొనివని దప్పుకొని ఆకలి వెళ్తే కానీ ఏదో ఒక రోజు అవి ఆకలి కొనే అవకాశం ఉంటుంది. కానీ యెహోవా మీద యెహోవాను ఆశ్రయించేవారు, దేవుని నమ్ముకున్న వాడికి ఏ మేలు కొద్దువై ఉండదు. హల్లెలూయా. అమ్మా, అడవిలోని రాజు ఎవరంటే సింహము. అటువంటి సింహానికి ఆకలి ఉంటుందా? ఆకలి ఉంటుంది, దాని పిల్లలకి ఫస్ట్ ఉంటుంది. కానీ అటువంటి బాల పరాక్రమంగా సింహమైన జంతువు అయినా ఏదో ఒకరోజు తన పిల్లలకు ఫస్ట్ చూసేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ దేవుని నమ్మున్నటువంటి నీకు, యెహోవాను ఆశ్రయించినటువంటి నీకు ఏ మేలు కొదువై ఉండదు. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడును. ఫిలిప్పీ 4:19 చెప్తా ఉంది. హల్లెలూయా. దేవుడు అడగక ముందు మన అక్కలు లేని దేవుడు, అడగక ముందు మన కోరికలు తీర్చిన దేవుడు. మనకి ఏది కావాలో మనకన్నా ముందు మన దేవుడికే, మన తండ్రికే తెలుసును. హల్లెలూయా. అవి దేవుడు ఇస్తాడు. అందుకే దేవుడికి లేఖనం జరుగుతుంది. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు నా నీతిని నా రాజ్యమును మొదట వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడును. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. ఎలాగా? యోహాను సువార్త 14:14 చెప్తా ఉంది. యోహాను సువార్త 14:14 నా నామమును మీరు ఏది అడిగినా అది ఇస్తాను. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనం ఏది అడిగినా దేవుడు మనకి అది ఇస్తాడు. అది విశ్వాసంతో నమ్మకంతో మనం దేవుని అడిగినట్లయితే దేవుడు ఇస్తాడు. మనం అడిగిన దానిలో పొందుకున్నట్లు మనము నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. అప్పుడు దేవుడు మనకి సమృద్ధిగా ఇస్తాడు, మనకు సహాయం చేస్తాడు. ఆయన నమ్మదగిన సహాయకుడు, ఆయన నమ్మదగిన
సహాయకుడు. హల్లెలూయా. 125 కీర్తన మాట చెప్తుంది. ఫస్ట్ మొదటి వచనము, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉండును. హల్లెలూయా. ఈ తుఫాన్లు వచ్చినప్పటికీ కొండలు కదులుతాయేమో కానీ, మరి మెట్టలు దద్దరిల్తాయి కానీ సీయోను దేవుని కొండ మాత్రం ఎప్పుడు కదలదు. హల్లెలూయా. తుఫాన్లు వచ్చినప్పుడు ఇల్లు ఎగిరిపోతాయి, చెట్లు ఎగిరిపోతాయి, బస్సులు కార్లు లారీలు కూడా స్థిరపడిపోతాయి, కానీ కొండలు మాత్రము కదల్చబడవు. హల్లెలూయా. మరి దేవుని యందు విశ్వాసము నమ్మిక ఉంచినట్లు నీవు సీయోను కొండ వలె నిత్యము నిలుస్తావు, కదిలించబడవు. ఎటువంటి సాధన వచ్చినా, ఎటువంటి కరువు వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి నష్టాలు వచ్చినా నీవు స్థిరంగా నిలబడతావు. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. కనుక మనం యెహోవా యందు నమ్మిక ఉంచే విధంగా ఉండాలి. దేవుని యందు నమ్మికతో విశ్వాసంగా వరమై ఉండాలి. యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉందురు. హల్లెలూయా. దేవుడు అంత గొప్ప ఆశీర్వాదం నీకు ఇస్తూ ఉన్నాడు. కనుక నీవు దయచేసి దేవుని మాటలు విని మాట ప్రకారం జీవించినట్లయితే నీవు ఎప్పుడూ కదల్చబడవు. నువ్వు సీయోను కొండవలే నిలిచి ఉంటావు, స్థిరమైన పునాదిగా ఉంటావు. హల్లెలూయా. దేవునికే స్తోత్రము. దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నిన్ను సంరక్షిస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కనుక ఆయన నువ్వు నమ్మిక ఉంచి నిత్యమైన కొరకు నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తూ నీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. ఈ కొద్ది మాట దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.